యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని సాయిబాబా సంజీవయ్య నగర్ క్రీస్తు సంఘం ప్రతినిధి బిఏ ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు చర్చిలో జరిగిన కార్యక్రమంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు. 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నగరంలోని సాయిబాబా సంజీవయ్య నగర్లో ఉన్న క్రీస్తు సంఘం చర్చిలో పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్రీస్తు సంఘం ప్రతినిధి బిఏ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని క్రీస్తు సంఘం చర్చిలో పేదలకు దాతల సహకారంతో వస్త్రాలను పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ఆయన ఆకాంక్షించారు. గత సంవత్సరపు చేదు జ్ఞాపకాలను మర్చిపోయి ఈ ఏడాది నూతన ఉత్తేజంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ 2025 సంవత్సరము జనవరి 1వ తారీఖున క్రీస్తు సంఘము సాయిబాబా నగర్లో సంఘము ద్వారా భక్తులు ఇచ్చినటువంటి కానుకల ద్వారా మరి సంఘంలో ఉండేటువంటి వివరాలకైతేమి వృద్ధులకైతేమి నూతన వస్త్రములు అందజేయడం జరిగింది. అదేవిధంగా 2025 సంవత్సరము నూతన క్యాలెండర్స్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి డాక్టర్ రాజ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప దినదినము క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ మీద ఉండాలని, ఇంకా రాబోయే కాలంలో అనేకులకు సంఘము ద్వారా మరి సహాయం చేయనట్టుగా సంఘమును దేవుడు దీవించి ఆశీర్వదించాలని మీ అందరూ కర్నూలు నగర ప్రజలందరూ కూడా క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ కోసము ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ కోరుచు వందనాలు తెలియజేస్తున్నాను. గత నెల 29వ తేదీ జరిగిన జిల్లా స్థాయి తాయిక్వాండో పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందని